ఎందుకు ఏడుస్తున్నావు? అందరూ నన్ను చంపాలనుకుంటున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. నన్నెవరు చంపినా నాకు బాధ లేదు. కానీ నేను బ్రతకడానికి ఎవరు ఇన్స్పిరేషన్ ఇచ్చారో వాళ్ళే నన్ను చంపడానికి వస్తే తట్టుకోలేకపోతున్నాను. చివరికి ఏమైంది? నా నమ్మకమే నన్ను కాపాడింది. దిగు, బండి దిగు. నేనేం తప్పు చేశాను? దిగు. అయ్యో, జీప్ ఎందుకు తోసేశారు? ఆ జీప్లో వెళ్ళటం మనకి ఎంత మాత్రం సేఫ్టీ కాదు. ఇదిగో చూడు, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పావు. ఇక నుంచి నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియకూడదు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నీకే కాదు, నీ కుటుంబానికి కూడా ఆపదే. మరి నా చదువు? ప్రాణాలే పోతాయంటే చదువు గురించి మాట్లాడతావేంటి? మీ ఊరేంటనా? ఆగ్రా. భయ్యా భయ్యా, ఇది రా. అదే మా ఇల్లు. వెళ్ళు. మరి మీరు? నువ్వు వెళ్ళు. ఇంటి దాకా వచ్చి లోపలికి రారా? నేను ఇంటి దాకా వస్తానని చెప్పాను కానీ ఇంటి లోపలికి కాదు. మనం మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? ఎందుకు? ఎప్పుడైనా మీతో మాట్లాడాలనిపిస్తే. అవసరం లేదు. ఇందు, బాలు ఓకే. ఆ ABCDFG అన్నావు, ఏంటది? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇందు, ఏంటిందు నువ్వెప్పుడు టీవీలోని పేపర్లోని తప్ప మామూలుగా కనపడవా? నీకోసం అమ్మ ఎంత కంగారు పడతాను తెలుసా? ఈయనెవరు? క్లాస్మేట్. ఓహో, క్లాస్మేటా? అయితే ఈయన కూడా డాక్టరే అంటారు. హలో, ఐఎమ్ బుజ్జి, బొకేస్ట్. ఈయన ఇంట్లో తీసుకెళ్ళు, నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. ఎలాండి, ఎలా ఇక్కడ దాకా వచ్చారు కదా, పనిలో పని ఇల్లు కూడా చూసినట్టు ఉంటుంది. తను మా అన్న ఫ్రెండ్. ఇప్పుడు మాకు తోడుగా ఇక్కడే ఉంటున్నాడు. ప్లీజ్ రండి, ప్లీజ్. అక్క, ఎలా ఉన్నావు? మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? మా చెల్లి లక్ష్మి. నమస్తే. రా అక్క. అమ్మ ఎంత కంగారు పడుతుందో. తొందరగా రా అక్క. ఇందు, బాగున్నావమ్మా? బాగున్నాను వదినా. ఇతను మా క్లాస్మేట్. నమస్తే. నమస్తే. హాయ్ తా. చెర్రీ దాదా, హౌ ఆర్ యు? ఫైన్ 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 ఫైన్. ఏంటి క్లాస్మేటా? ఇందు, ఏమైందమ్మా? ఏమైందా? సాక్ష్యం చెప్తావా? సాక్ష్యం ఎవరెలా పోతే నీకేంటే? మీ నాన్నని పోగొట్టుకున్నావు, అన్నయ్యని పోగొట్టుకున్నావు, ఇంకా నీకు బుద్ధి రాలేదంటే? ప్రాణాలు చేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోవాలే? ఎందుకు పారిపోవాలి? ఎవరికి భయపడాలి? మనం భయపడుతున్నంత కాలం వాళ్ళు తరుముతూనే ఉంటారు. మనం ఎదురు తిరిగిన రోజే వాళ్ళు భయపడతారు. మీ నాన్న చేసింది అదేగా. ఏమైంది? అందరం దిక్కులేని వాడు అయిపోయాం. అది అప్పుడు. ఇప్పుడు చూడు, వాణ్ణి రోడ్డు మీదకి ఎలా లాగుతాను. నాన్నగారు చెయ్యాలనుకుంది నేనెలా చేస్తాను చూడు. ఇంత ధైర్యం నీకెలా వచ్చింది? గని, దర్శిని, ఇందిరా ప్రియదర్శిని, పాత ఇందుక. ఎంత బాగా బతికారో. ఇందుకు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాలని వాళ్ళ నాన్నగారి కోరిక తీర్చాలని ఉంది. ఇదంతా జరిగే పని. అన్నయ్య, అమ్మ పిలుస్తోంది, భోంచేద్దాం రండి. ఇందు, ఏంటి ఏం జరిగింది? ఏంటి ఏం జరిగింది? మీరు హైదరాబాద్ నుండి పారిపోయించారా? మరి నాకెప్పుడు చెప్పలేదేం? ఎందుకు చెప్పాలి? ఎప్పుడైనా కనీసం మాట్లాడే అవకాశం ఇచ్చారా?
నా మనసే అర్థం చేసుకుని వాడికి నా సమస్యలు ఎలా అర్థం అవుతాయి అనుకుంటాను? పోనీ ఎప్పుడైనా మీ గురించి చెప్పారా? ఎన్నో మాట్లాడాలని ప్రయత్నించాను, ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఎప్పుడైనా ఒక్క మాటకైనా సరిగ్గా సమాధానం చెప్పారా మీరు? నువ్వు అడిగే వాటికి ఏమని సమాధానం చెప్పాలి? నన్ను కన్న తండ్రి తన తాగుడు కోసం 50 రూపాయలు అమ్మేశాడని చెప్పనా? ఇంకొకటి తన స్వార్థం కోసం నన్ను పశువులా పెంచాడని చెప్పనా? మంచికి చెడుకి తేడా తెలియకుండా పెరిగానని చెప్పనా? నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏదైనా మిగిలి ఉందంటే నీతో గడిపిన 2 రోజులే. అంతకుమించి నాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేను మంచివాడిని కాదు ఇందు. కనీసం నీ కళ్ళలోకి చూసే అర్హత కూడా నాకు లేదు. నాలాంటి వాడు శిక్షింపబడాలే కానీ ప్రేమించబడకూడదు. నేను మంచివాడిని కాదు ఇందు, మంచివాడిని కాదు. నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు. నీ తప్పు నువ్వు తెలుసుకోవడమే నీ మంచితనం. ఇలా మాట్లాడేవే అదే నీ మంచితనం. గతంలో జరిగిన చెడు గురించి ఆలోచిస్తున్నావే గాని ఇప్పుడు జరగబోయే మంచి గురించి ఆలోచించవా? అందులో నేను కూడా నీతో. ఇందు, తర్వాత మాట్లాడుకుంటారు కానీ వచ్చి భోంచేయండి. ప్లీజ్ రండి. ABCDEFG అంటే ఏంటని అడిగావుగా? A boy can do everything for a girl. చేస్తావా? పొద్దున వంటగదిలో ఎందుకు అంత హడావుడి? కాఫీ అడిగితే నేను వేసిచ్చా. వెళ్ళిపోయాడా? ఉంటాడని ఆశపడ్డావు కదా. నీకోసం ఊరంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా కూర్చుని తాజ్ మహల్ చూస్తున్నావా? పొద్దున్నే ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా నువ్వు ఇక్కడికి వచ్చేసావు. నువ్వు కనపడలేదని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? వెళ్ళిపోవాల్సిందిగా. ఇంకా ఎందుకున్నావు? పో. నీకోసం ఎవరు బాధపడరు. వెళ్ళిపో. ఓయ్, నిజంగానే వెళ్ళిపోమంటున్నావా? అవును. ఏది ఒకసారి నన్ను చూసి చెప్పు. వెళ్ళిపో. వెళ్ళిపో. నిజంగా వెళ్ళిపో. ముంతాజ్, దీనికి నువ్వే సాక్షి. నా ముందున్న అమ్మాయి నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నేను 3 లెక్క పెట్టే లోపు పరిగెత్తుకొచ్చి నన్ను కౌగిలించుకోవాలి. 1 2 2.5 2.5 ఒకటోసారి 2.5 రెండోసారి 2.5 మూడోసారి
ఇందు ఇక్కడి నుంచి వెళ్ళిపో బాలు. వెళ్ళిపోతుంది. హాస్పిటల్కి వెళ్దాం ఇందు. నా వల్ల కాదు. అలా అనకిందు. నేను వెళ్ళిపోతున్నాను. అలా అనకిందు. అలా అనకిందు. ఇందు నీతో కలిసి బతకాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ఎందుకులా అయ్యింది?